చేశాడు ఏడు పీకాడు బాబు ఇక్కడ మార్కెట్ గీరకడ కంగాలు చేసి దొబ్బేశాడు ఆడు. ఇప్పుడు జగన్ వస్తే ఇంకా ఉండేది బాగు చేస్తాడు. తమ్ముడే మా కూతురికి ఇచ్చేసింది నువ్వు అంతే. మా కూతురికి మేనమామ, నాకు తమ్ముడు. కాకి సెట్ వేసుకోమన్నాడు. నా స్టైల్కి నేను కాకి సెట్ అయ్యాను. ఏం కుర్రోడ్లాగా ఉండాలని చెప్పి యూనిఫామ్ అనేది యూనిఫామ్ ఉండాలి. దానికి 135 ఫైన్ వేస్తాడు. అది మనం చేసుకున్న తప్పకి గవర్నమెంట్కి నిందించకూడదు. 5 years బ్యాక్ నా జీతం 10,000, ఇప్పుడు నా జీతం 20,000. అదే 10,000 నాకు ఇప్పుడు ఇస్తే నేను బతకగలనా? అలాగే నేను ఇప్పుడు 10 ఏళ్ళ క్రితం సినిమా టికెట్ 6 రూపాయలు, నేల టికెట్ ఇప్పుడు 100 రూపాయలు. అక్కడ ప్రశ్నించింది కరెంటు బిల్ దగ్గర ప్రశ్నిస్తామంటే ఎలా అవుద్ది? చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నాడు అంటే, నేను ఎట్లన్నా జగన్మోహన్ రెడ్డిని ఓడగొడతా ఈసారి అంటున్నాడు. అవుతుందా? అది అంత లేదులే. కొన్ని ఫోన్లు వస్తున్నాయి. దరిద్రం ఇందాకే మాకు కూడా వచ్చింది. ఏమని మీ భూములు లాక్కుంటారు అది ఇదని. ఆ ప్రజలు కూడా కొంచెం గాబరా పడుతున్నారు. వాళ్ళకేమంటారు? అది ఒట్టి అపోహ సార్. అది వాళ్ళకి ఎలా లాక్కోవడం జరిగిపోద్ది? ఒక చట్టం, ప్రభుత్వం ఏదో చట్టం చేసిందని లాక్కోవడానికి ఒక ఎంఆర్ఐ వ్యవస్థ లేదా? ఇవన్నీ దాటుకొని వచ్చి సీఎం లాక్కోగలడా ఇక్కడికి వచ్చేసి? నారాలోకి భవిష్యత్తు ఏడు సార్. ప్రస్తుతం మంగళగిరిలో ఓడిపోతే అందరి భవిష్యత్తు ఒకటే, కూటమి భవిష్యత్తు మొత్తం ఒకటే. కథమంటారు. కథం దుకాణం బంద్. మా వీడియోలు మీకు నచ్చితే, మా కష్టం మీకు నచ్చితే తప్పకుండా మాకు ఆర్థిక సహాయం చేయండి. కింద కనిపించే బ్యాంక్ అకౌంట్ నెంబర్కి డబ్బులు పంపించి ఆర్థికంగా మాకు తోడు నీడగా నిలబడండి. ఒకవేళ మీరు డబ్బులు ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా పంపించాలి అనుకుంటే కింద కనిపించే యూపీఐ ఐడికి మీరు ఫోన్పే లేదా గూగుల్ పే చేయవచ్చు. తప్పకుండా మీరు ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత ఆ స్క్రీన్ షాట్ని మాత్రం కింద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి తప్పకుండా పంపించండి. మీరు పంపించే ఒక్కొక్క రూపాయి మాకు చాలా విలువైంది, మాకు చాలా ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు. హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ఫైనల్గా ఈరోజు శ్రీకాకుళం వచ్చేసినాము. వెనకాల మీరు చూడొచ్చు శ్రీకాకుళం మున్సిపాలిటీ మనకు కనిపిస్తుంది. ఈరోజు శ్రీకాకుళం ప్రజలతోటి మాట్లాడదాము. ఇక్కడ ప్రజలకి ఏ పార్టీ మంచి చేసింది, ఏ పార్టీకి ఇక్కడ ప్రజలు ఓట్లు వేయబోతున్నారు అన్న సంగతి ఇక్కడ ప్రజలతోటి మాట్లాడి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తున్నాను. తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో కూడా మమ్మల్ని ఫాలో అవ్వండి. పదండి ఈరోజు శ్రీకాకుళం ప్రజలతోటి మాట్లాడదాం. బ్రదర్, మీ పేరేంది? నా పేరు కృష్ణారావు రొప్ప. ఇక్కడ శ్రీకాకుళం. శ్రీకాకుళం. ఏం చేస్తారు బ్రదర్? నేను వ్యవసాయం చేస్తాను, అగ్రికల్చర్. వ్యవసాయం చాలా మంచి పని. అదే ఇవన్నీ దరిద్రం, ఇవన్నీ వేస్ట్. సరే, నేను ఎలక్షన్లు కాబట్టి కొన్ని ప్రశ్నలు, 2-3 ప్రశ్నలు అడుగుతాను. మొదటి ప్రశ్న, 2019 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి గారు పాలించిండు. పేదోళ్ళకి నేను చాలా మంచి పనులు చేసిన, పేదోళ్ళు నన్ను గుండెలలో పెట్టుకుంటారు అని చెప్పేసి ఆయన అంటున్నాడు. నిజంగానే మంచి పనులు చేసిండా? అందినా? అందే. మరి చేశారు కాబట్టి అందే. మరి ఆ డబ్బులు ఏవైతే ప్రభుత్వం నుంచి అందాయో ఆ డబ్బులు నిజంగా పేదోళ్ళకి ఉపయోగపడుతున్నాయి. కాకపోతే ఒక చిన్న స్టేట్మెంట్ బ్రదర్ ఏంటంటే, కొంతమంది ధనికులు వాళ్ళనేది ఏంటంటే పేదోళ్ళకి ఫ్రీగా ఎందుకు ఇస్తున్నారు, వాళ్ళని సోమరిపోతులను చేస్తున్నారని కొంతమంది అంటారు. దాని గురించి ఏమంటారు? సోమరిపోతులు చేయడం ఏంటి లేదు సార్. పేదవాడికి డైరెక్ట్గా అమౌంట్ పడడం చాలా మంచిది నాకు తెలిసినంత వరకు. పెద్దవాడు ఎలాగా ఉన్నవాడికి మామూలుగా ఉంటాడు కాబట్టి పేదవాడికి నిత్యం డైరెక్ట్ అకౌంట్లో పడడం వల్ల ఆడికి నిత్యావసరం ఏదైనా, ఆడి సొంత నిత్యావసరం ఏదైనా పనికి వస్తుంది నాకు అంచనాకి. అంతే. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న పడుతుంది. ఒక ఎమ్మెల్యేగా గెలిచినాక ఒక ఎమ్మెల్యేకి జీతంతో పాటు అది ఫ్రీ, ఇది ఫ్రీ, అది ఫ్రీ, అన్నీ ఫ్రీ ఉంటాయి. అట్లాంటప్పుడు ఆయన సోమరిపోతు అవ్వడు, కానీ పేదోడికి ఇస్తే సోమరిపోతు ఎట్లా అవుతాడని నాకు చిన్న లాజిక్. ఏమంటారు? అది మాత్రం కరెక్టే సార్. అతను అవ్వంది మనం ఎలాగవుతుంది సార్. అంతే. సరే, పేదవాడికి ఇస్తే సోమరిపోతు అయిపోతే మరి పెద్దవాడికి మరి అతనికి అన్ని నిత్యావసరం అన్ని వర్క్లలో వస్తుంటాయి కదా సార్. అతనికి శాలరీ ఎంత అమౌంట్, ఒక బిల్డింగ్ కానీ ఒక బంగ్లా కానీ అతనికి కూడా నియమిస్తారు కదా ప్రభుత్వం తరపున. అది వాలంటరీ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది? బాగుంది సార్. చాలా మంది చాలా అంటారు వాలంటరీ వ్యవస్థ. మధ్యాహ్నం పోయి తలుపులు కొట్టి ఆడవాళ్ళతో మిస్బిహేవ్ చేస్తుంది చంద్రబాబు అన్నాడు. పవన్ కళ్యాణ్ ఏమో ఏకంగా 30,000 మంది అమ్మాయిల్ని కిడ్నాప్ చేసారు వాలంటరీ వ్యవస్థ వల్ల అంటున్నారు. లేదు సార్, తప్పు ప్రచారం సార్. జరిగినట్టే మాట్లాడలేరు. అంతే. మళ్ళీ అప్పుడు ఆ మాటని ఇప్పుడేమో లేదు మేము వాళ్ళ శాలరీ పెంచుతూ చాలా మంచి వ్యవస్థ అంటున్నారు. వాళ్ళప్పుడు వాలంటీర్ వ్యవస్థ బాగుందని చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నట్టు. అంతేనా? అంతే. అంటే ఈయన చేసింది మంచి పని ఒప్పుకున్నట్టే కదా మరి. అంతే. సరే, నా నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి, కూటమి 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. కూటమి భవిష్యత్తు ఉందా ఏమన్నా? దానికి మనం చెప్పలేం సార్. కూటమి అనేది ఇప్పుడు మనకి అన్నం పెట్టేవాడు ఆడు మాట చెప్తాడు, ఎప్పుడో పెడతానన్నాడు ఊసి వదిలేయండి సార్. ఇప్పుడు ప్రస్తుతానికి పెట్టిన వాడి పేరే చెప్తారు, ఆ తర్వాత ఎవడో వెనక నుంచి పెడతాడో పెట్టడో తెలియదు కదా. 2014లో అన్నం పెడతా అన్నాడు. అంటే నేను కొన్ని పథకాలు తీసుకొస్తాడు, ఒక్కటి కూడా చేయలేదు కాబట్టి 2019లో ఆయనను ఓడగొట్టి 175 సీట్లలో 152 వైసీపీకే ఇచ్చారు.
అట్లాంటిది మళ్ళీ కొత్తగా ప్రామిస్లు ఇప్పుడు చేస్తున్నాడు, నమ్ముతారా ప్రజలు? నమ్మలేదు సార్, కష్టం కష్టం అబద్ధాలే సార్. చంద్రబాబు నాయుడు చెప్పిన వాళ్ళు అబద్ధాలే, వాస్తు ప్రకారం నంబర్ జనాలు నమ్మలేదు. నేను ఒక 2-3 పేర్లు అడుగుతాను మిమ్మల్ని, మీకు తోచింది అంటే మీకు తెలిసింది చెప్పండి. మొదటి పేరు నారా లోకేష్. ఏంది భవిష్యత్తు నారా లోకేష్? సార్ నాకు అర్థం కావట్లేదు అందుకే మిమ్మల్ని. నారాలోకి భవిష్యత్తు ఏంటి సార్? ప్రస్తుతం మంగళగిరిలో ఓడిపోతే అందరి భవిష్యత్తు ఒకటే, అంతేనా? కూటమి భవిష్యత్తు మొత్తం ఒకటే. కథం అంటారు. కథం, దుకాణం బంద్. అంతే. రెండో పేరు వచ్చేసి షర్మిల. ఏంది షర్మిల భవిష్యత్తు? షర్మిల సొంత అన్నకి ఎన్నుపోటు పడడం చాలా దోహం ఇది, అంతే. కాకపోతే నేను ఆడబిడ్డని ఈడబిడ్డని అసలు ఏడబిడ్డ అర్థమైంది ఎవరికి? ఆడబిడ్డ ఏడబిడ్డ అయినా అది సొంత అన్నదమ్ముడికి ఏ బిడ్డ అయినా సమానమే. పార్టీ పరంగా ఒకరిని ఎన్నుపోటు పొడిచి ఒక కాంగ్రెస్కి అమ్ముడు పోయి కొంచెం అమౌంట్ కానీ కొంచెం మెయిన్ స్టాక్ వస్తుంది, అటు వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది. మేడం గారికి కూడా అది తప్పుడు పని, చేయకూడదు. సరే, మూడో పేరు చివరి పేరు పవన్ కళ్యాణ్. ఏంది భవిష్యత్తు పవన్ కళ్యాణ్ గారి? అంటే నేను ఫ్యాను. అవును, మేము ఫ్యానే, కాదనట్లేదు. కాదు, అన్ని ఫ్యాన్ గుర్తు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిగా, అందుకే పవన్ కళ్యాణ్ పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు కూటమితో కాకుండా ఇండివిజువల్గా పోటీ చేస్తే నాకు నచ్చేది, బాగుండదు. అది మాత్రం పక్క. డిపాజిట్లు ఎప్పుడు రావాడికి డిపాజిట్లు రాకపోండి సార్, ఏదైనా కూటమితో కూడకంటే ఇండివిజువల్గా ఉండవలసి. నాకు చిన్న డౌట్ ఏంటంటే మొత్తం సీట్లు ఎన్నైనా తెలుసా మీకు పవన్ కళ్యాణ్? 21. ఆ 21 సీట్లలో 15 మంది టీడీపీ వాళ్ళే ఉన్నారు. అదే రేపు పొద్దున్న గెలిచినాక జట్టున ఆ 15 మందిని లాక్కుంటే చంద్రబాబు నాయుడు ఈయన పరిస్థితి ఏంది? అప్పుడు మరి దాని పరిస్థితి అంటే మరి దానికి మనం చిరంజీవి గారి పరిస్థితి దాన్ని మనం చెప్పలేము, వాళ్ళకే ఊహించుకోవడమే మరి, అంతే మరి. సరే, ఫైనల్గా ఇక్కడ శ్రీకాకుళం గురించి మనం మాట్లాడితే ఇక్కడ గెలవబోయేది ఎవరు అంటే ఏమంటారు? నేనైతే ధర్మవరం ప్రసాద్ గారే చెప్తాను సార్. ఫైనల్ ప్రశ్న, మీ ఓటు ఎవరికి? ధర్మవరం ప్రసాద్ సార్. థ్యాంక్ యూ. అమ్మ, మీ పేరేంది? బంగారు వేనమ్మ. శ్రీకాకుళం శ్రీకాకుళమే. వ్యాపారం ఇక్కడ? పండ్ల వ్యాపారం. పల్లె వ్యాపారం. ఎన్ని సంవత్సరాల నుంచి? నాకు 55 సంవత్సరాలు ఉన్నాయి, వ్యాపారం చేస్తాను, దాని మీదే బతకాలి కదా. అది కాదు, అంటే ఈ వ్యాపారం ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నారు? 55 సంవత్సరాలు. 50 సంవత్సరాలు చేస్తున్నారు? చేస్తున్నాను. సరే, 5 ఏళ్ల నుంచి వైసీపీ ప్రభుత్వం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నది. పేదోళ్ళకి సంక్షేమ పథకాలు ఇస్తున్నా అంటున్నాడు. జగన్ అన్ని మేలు చేశారు, ఏ తప్పు లేదు. జగన్ అన్నయ్య రావాలి ఇంకా, అంతే. అన్ని అందినాయి మీకు? మాకు అందాయి. ఏమి ఒక్క పథకం పేరు చెప్పండి మీకు అంది, మీకు అందింది? చేతు పథకం ఇచ్చాయి, మరి పెన్షన్ ఇచ్చారు. నువ్వే చెప్తే లేదు ఉన్నదే చెప్తున్నాను. పెన్షన్ ఇచ్చారు, పెన్షన్ ఇచ్చారు, చేయొత్తు ఇచ్చారు, మరి ఉచితం బియ్యం ఇచ్చారు. పేదవాళ్ళకి అందరూ చూశారు, జగన్ అన్న తప్పేం లేదు. ఓకే. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లన్నా చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా, చంద్రబాబు నాయుడు 3 బండాలు ఇచ్చేస్తాను, నా ఇంట్లో 4 ఉన్నారు ఆడపిల్లలు, 15,000 1,500 ఇచ్చేస్తాను అంటే ఎక్కడ సొమ్మది? ఎక్కడి నుంచి తెస్తున్నాడు? మీకు అన్ని బాగానే తెలుసు. ఉన్నదే కదా. సరే, చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నాడు అంటే నేను ఎట్లన్నా జగన్మోహన్ రెడ్డిని ఓడగొడతా ఈసారి అంటున్నాడు. అవుతుందా అది? అంత లేదులే. పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్లో కొడుతున్నాడు కదా. అంతేనా? పవన్ కళ్యాణ్ ఏమో ఏకంగా నేను వామనుడిని తొక్కేస్తా జగన్మోహన్ రెడ్డిని అంటున్నాడు. కొన్ని తొక్కిని ఏడి అంటి తొక్కలా లేకపోతే ఏడి ఈ తొక్కలా తొక్కియడానికి? అంతేనా? అంతే. అవ్వదంటారు. సరే, నేను ఒక 2-3 పేర్లు అడుగుతా, చెప్తారా వాళ్ళ గురించి? మొదటి పేరు నారా లోకేష్. ఆయన భవిష్యత్ ఏంది? ఎవరో తెలుసా నారా లోకేష్? చంద్రబాబు కొడుకా? అందరికీ జగన్కే ఏం చేస్తున్నాడు అతను? ఏదో వాళ్ళ నాన్న చంద్రబాబు నాయుడు కొన్ని కోట్లు 300 కోట్లు దాటే ఆడ సొమ్ము తిన్నాడు, ఆ అకౌంట్లో వేసుకున్నాడు. ఏడు చేసాడు, ప్రజలకు ఇచ్చాడా? అంతే కదా. సరే, రాబోయే రోజులలో శ్రీకాకుళంలో గెలవబోయేది ఎవరు? జగనే. జగనే. సరే, మా దాంట్లో ఉన్నాయి, ప్రజలతోనే ఉన్నాయి, అంతే. సరే, చివరి ప్రశ్న, మీ ఓటు ఎవరికి? మా ఓటు జగన్ అన్నే. థ్యాంక్ యూ. అన్న, మీ పేరేంది? సంచాన్ భీమారావు. చాలా చాలా అంటే యూనిక్ పేరు, నేను ఇన్లే కానీ యూనిక్ పేరు. అన్న, మీ పేరు? శ్రీనివాసరావు. అంతేనా? సరే, ఎలక్షన్లు వచ్చినాయి. సరే, మీ వ్యాపారం ఏందో నాకు తెలుసు, అర్థమైపోయింది. ఎలక్షన్లు వచ్చినాయి. 2019 నుంచి ఇప్పటిదాకా వైసీపీ ప్రభుత్వం ఉన్నది. పేదోళ్ళకి నేను సంక్షేమాలు చేసిన, పేదోళ్ళు నన్ను గుండెలలో పెట్టుకుంటాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. నిజంగానే గుండెలలో పెట్టుకుంటారా? పెట్టుకుంటాను. సంక్షేమాలు అందినాయా? అంతే. ఆ సంక్షేమాలకు వచ్చిన డబ్బులు ఉపయోగపడ్డాయా కుటుంబానికి? ఉపయోగపడ్డాయి. మనం ఉపయోగించుకుంటే ఉపయోగపడతాయి, వృధా ఖర్చు పెడితే వృధా అవుతుంది. సరే, ఒక మాట అంటే ధనికులు డబ్బున్నోళ్ళు అనేది ఏంటంటే లేదు ఊరికే ఇచ్చి డబ్బులు ఇచ్చి సోమరిపోతులను చేస్తున్నారు అని వాళ్ళు అంటున్నారు. దాని గురించి ఏమంటారు?
సోమరపోతులు ఎలాగవుతాయి ఇచ్చింది మన ఇప్పుడు ఒక కుటుంబం ఉందనుకోండి, మనం కష్టపడి మగవాడు తెచ్చి కష్టపడి ఆడదానికి ఇస్తాడు, ఆడదాన్ని వండి పెడుతుంది అందరికి పిల్లలకి భర్తకిను. ఆవిడ ఇంకేదో చేస్తుందంటే ఆ భర్త తప్ప, ఆవిడ తప్ప, అనుమాన పడేటోడు తప్పు. అనుమానం పడడం కాదు. ఇప్పుడు మీరే అనుకోండి, సపోజ్ మిమ్మల్ని తీసుకోండి, సారీ మీరే అనుకోండి, మీరు పగలంతా కష్టపడి 150 మీ ఇంటికి ఇస్తారు. ఇంటికి ఇచ్చిన డబ్బులు ఎవరికి ఇస్తారు? ఇంటి గృహిణికి ఇస్తారు. ఆ గృహిణి ఏం చేయాలి? మీ భర్త భార్య పిల్లలు పెట్టిన తర్వాతను ఆ మిగలాది దాస్తూ వెనకేయడం అంటారు దాన్ని మా తెలుగులో, ఇక్కడ ఆంధ్రాలో పొదుపు చేయడం. మా ఆంధ్రాలో కూడా అదే అంటారు. అంతే కదా. అది అలాగ చేయకుండా ఆవిడ మీరు ఇచ్చిన 100 రూపాయలు ఒక 50 రూపాయలు దూబరా ఖర్చు చేసి, మా మొగుడి తెచ్చింది 50 రూపాయలు చాలలేదండి, మాకు ఏం బతుకండి, ఏం ప్రభుత్వం అండి అంటే అట్లా అవుద్ది, అది కుదరదు కదా. అన్న వాలంటరీ వ్యవస్థ ఎట్లా ఉంది? దా ముందర తెల్ల వాలంటరీ వ్యవస్థ ఎట్లా ఉంది? నీకు ఎలా తోస్తే అలా చెప్పు. నిజం మాట్లాడు ఏముంది కానీ వాలంటరీ వ్యవస్థ వెరీ వెల్ అండి, వెరీ వెల్. ఎందుకంటే మేము అనుభవించిన దాంట్లో అడిగిన 5 ఏళ్ళలో 2 ఏళ్ళ పాటు కరోనా మహమ్మారి వచ్చి ఎంతో ఇబ్బంది పెట్టింది జనాలకి. వాళ్ళు మాత్రం ఈ జబ్బు వస్తుందా జ్వరం వస్తుందని ఆలోచించకుండా, అహర్నక రాత్రి పొగలనకుండా, ఫలానా దగ్గర ఫలానా వాళ్ళకి ఈ కేసు ఉంది అక్కడంటే ఏ మాస్కులు పెట్టుకునో 2 మాస్కులు పెట్టి 3 మాస్కులు పెట్టుకునైనా కేసు దగ్గరికి వెళ్ళేవారు. ఆ పక్కన కరోనా ఉందంటే వారు బాబు అలాగే వెళ్ళిపోయారు, దరిదాపులకు వెళ్ళేవారు కాదు జనాలు. కానీ వాలంటరీ వ్యవస్థ మాత్రం వాళ్ళకి సేవ చేసింది. అలాగనే ఆశా వర్కరు, అలాగనే నర్సెస్, ఉద్యోగులంతా కూడా వైద్య అంతా కూడా బాగా అందించారు వాళ్ళు. సొంత అన్నదమ్ములు కూడా భయపడ్డారు. అన్నదమ్ముళ్ళు మా మేనాళ్ళకి ఒకటికి వస్తే మాకు 2 మేనాళ్ళు, ఒక మేనాడు వాడి దగ్గరికి వెళ్ళలే సొంత అన్నకాడికే. ఏమని అంటే ఊరు బాబు నాకు 2 పిల్లలు ఉన్నారు, నాకేమైపోయింది, నేను చచ్చిపోతే ఏమవ్వాలి అని ఆలోచన ఉండేటప్పుడు ఈ వాలంటరీ మాత్రం దగ్గరుండి స్వయంగా ఈ కేసుని పట్టుకొని వెళ్ళి హాస్పిటల్కి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళకి ఏమైనా డ్రగ్స్ కావాలంటే మెడిసిన్ పెట్టి అన్నీ చేసి చాలా బాగా సర్వీస్ ఇచ్చారు. అన్న యాక్సెప్ట్ చేయాలి. అన్న ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి 3 రోజుల నుంచి ఊదర కొట్టేస్తున్నారు. టీవీలో ఆన్ చేయగానే అసలు ఏం పని ఉండదు, అయ్యే పనికి మన మాటలు, పేపర్లు కూడా అయ్యే. అయితే నిజంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటో ఏమన్నా మీకు ఐడియా ఉందా? కొద్దిగా గొప్ప తెలుసును. ఏం తెలుసు చెప్పండి. ల్యాండ్ టైటిల్ యాక్టింగ్ అంటే ఒకప్పుడు అంటే నాకు తెలిసింది, నేను విన్నది, ఇది 1980లో ఆస్ట్రేలియా కూడా చేశాడట ఈ సర్వే. ఆస్ట్రేలియా ప్రపంచ దేశాల్లో ఆస్ట్రేలియా చేశాడంట. ఆ తర్వాత అప్పటి నుంచి మన భారతదేశంలో గాంధీ మహాత్మ టైం నుంచి కూడా ఇది చేయాలనుకుంటే జరగలే. ఇది మంచా చెడా? ఇది మంచే సార్. ఇది మరి ఎందుకని ప్రతిపక్షాలు పెద్ద అది చేస్తున్నాయి? ప్రతిపక్షాలు అనేది సహజమే, మీరు మంచి చేస్తానని నేను చెడు అంటాను. అది మనకు రాజ్యాంగంలో ఉన్నది. మన భారత రాజ్యాంగంలో ఉన్నది ఏంటంటే నీకు హక్కు ఉంది, నీ పార్టీ పరంగా లేకుంటే నీ ప్రభుత్వ పరంగా హక్కు ఉందంటే నువ్వు మాట్లాడే హక్కు ఉంది, వాక్ హక్కు ఉంది. అందువల్ల మనం ఏది కాదనలే. అంటే ఇది నేడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి చట్టము ఆయన తెచ్చింది కాదు, ఎప్పుడో సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసింది. అది ఇంతవరకు ఎవరు అమలు చేయలే, ఈయన చేస్తున్నాడు, ఈయనగా చేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే 5 ఏళ్ళు మన పరిపాలన, మన భారత రాజ్యాంగం 5 ఏళ్ళ పరిపాలన, అవునా కదా. 5 ఏళ్ళలో ఈయన పరిపాలించడానికి మొదట సీఎం అయిన తర్వాత ఎవరు కానీ సీఎం అయిన తర్వాత 1 నెల రోజులకి ఈ సర్దుబాట్లు, ఈ సీట్లు, ఈ మంత్రులకే సరిపోతుంది. అక్కడ సంవత్సరం గడిచిపోద్ది, ఇంకా 4 సంవత్సరాలు ఉంటుంది. ఈ 4 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఏమవుద్ది, ఇవన్నీ ఎక్కువ తక్కువ మంత్రులు రావాలి, వాళ్ళు అది రావాలి, ఇది రావాలి, ఈ ఎటుపోతే 2 సంవత్సరాలు పోద్ది. అక్కడ ఉంది 2 సంవత్సరాలు, 6 మాసాల ముందే ఎలక్షన్ వచ్చేస్తుంది. మన రాజ్యాంగం చెప్తాను. నిజమే. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితే మంచిదే అని అంటున్నారు. కాకపోతే ఒక విషయం, పేదవాళ్ళు అంటే చదువు తక్కువ ఉన్నవాళ్ళు, చదవలేదు అన్నాను, తక్కువ ఉన్నవాళ్ళు వాళ్ళకి ఫోన్లు చేస్తున్నారు, ఫోన్లు వస్తున్నాయి, మీ భూమి గుంజుకుంటారు. నాకు ఇందాక ఫోన్ వచ్చింది, మీ చట్టం ఇది నెరవేరిస్తే మాత్రం మీ భూములు గుంజుకొని పోతారు. జగన్మోహన్ రెడ్డి నా ఫోన్కి వచ్చింది కాల్, వాయిస్ రికార్డింగ్, వాయిస్ రికార్డే చేయమంటారా? అలాగే అయితే అది కరెక్ట్ కాదు. మనకి గతంలో రికార్డ్ అయిందా చూడాలి సార్, రికార్డ్ చేయనివాడు కదా. అలా మనకి కనెక్టెడ్ చేసి వాళ్ళు మనల్ని ఫోన్ చేస్తారంటే రికార్డ్ అయ్యే ఆప్షన్ వాళ్ళు ఆఫ్ చేస్తారు, అది పక్కా. సరే ఇప్పుడు విషయం ఏంటంటే మనకి కూటమి అని చెప్పేసి 3 పార్టీలు కలిసినాయి. ఏంది భవిష్యత్తు కూటమిది?
కూటమి అనేది నాకు తెలిసి అయితే మాత్రం కరెక్ట్ కాదండి. అది గతంలో ఒకసారి కూటమి అయ్యారు కదా, గతంలో అయ్యారు లేదా, మళ్ళీ తిట్టుకున్నారు, మళ్ళీ తిట్టుకున్నారు, వాడికి ఈడు అనుకున్నారు, ఈడేంటి ఆడేంటి అని చెప్పి అన్నారు. అని తర్వాత మళ్ళీ కూటమి అయ్యారు. నేను ఒక 2 పేర్లు అడుగుతాను మిమ్మల్ని, మీరేం చూస్తే అది చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి. మొదటి పేరు నారా లోకేష్. ఏంది భవిష్యత్తు లోకేష్ది? భవిష్యత్తు లోకేష్ అంటే నాకు పెద్దగా ఆయన పేరు అవగాహన లేదు కానండి. వాళ్ళ నాన్న గడించారు, కాస్త కోస్తా నాన్నగారు గడించారు. ఆయన అభివృద్ధిలోకి వచ్చాడు. ఆయనకు ఒక మాట్లాడే విధానమే రాదు. ఇంకా నేర్చుకోలేదా? నేర్చుకుంటాడు. ఇంకా మొత్తం నిలిచిపోయింది, నిలిచిపోయింది. కరోనా 2 సంవత్సరాలు ఎవడు ఎక్కడ కనబడలేదు, అవునంటారా? కరోనాలో హైదరాబాద్లో పిల్లలతో హాయిగా ఆడుకుండేవారు. ఈ ప్రజలు ఏటయ్యారు, మన రాష్ట్రం ఏటవుతుందని అనవసరం. ఒక పేపర్ న్యూస్ ఇవ్వడం కానీ, అయ్యో ఈ ప్రజలన్నా జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం కానీ ఏం లేదు. స్వయంగా వాళ్ళది మనకి వచ్చేది ఎంట్రీ. సరే, రెండో విషయం చెప్పి అడిగేటప్పుడు చెప్పోయా మరి. ఈ ఎలక్షన్ కూడా జగన్ వస్తాడని 3 సూచనలు చెప్తాం. సరే చెప్దాం, ఒక నిమిషం. రెండో పేరు షర్మిల గారు. షర్మిల అంటే మనకి రాష్ట్రంలో ఉండేటప్పుడు ఆయన దివ్యంగ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురే. ఆయన పరం అయిపోయిన తర్వాతను అమ్మాయి కూడా 376 కిలోమీటర్లు నడిచింది, బాగానే ఉంది. వాళ్ళ కుటుంబీక అభిమానించాం, వాళ్ళు ఆదరించాం. కొంతకాలంలో ఆవిడ తెలంగాణ పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయింది. అక్కడేమో చేస్తానని వెళ్ళింది. అక్కడి నుంచి ఎందుకు వచ్చిందో తెలియదు. అపోజిషన్లతో కలిసిందో ఆవిడ ఇండివిజువల్గా వస్తుందో తెలియదు. ఇప్పుడు ఒక చిన్న డౌట్ నాకు, నేను ఆడకపోతే ఆడబిడ్డ అన్నది, ఈడిపోతే ఈడబిడ్డ అన్నది. మరి ఆడబిడ్డ ఈడబిడ్డ అసలు ఏడబిడ్డ తెలిసిందా మీకు? ఆడబిడ్డ అనేది పుట్టింటి ఇల్లు, ఇది ఆడబిడ్డ. మెట్టింటి ఇల్లు అది అనుకోవాలి, అంతే కదా. అక్కడ ఉంటే మెట్టిల్లు, ఇక్కడ ఉంటే పుట్టిల్లు. సరే, అట్లాంటప్పుడు ఉంటే ఓకే, నాకు సంబంధం లేదు ఆంధ్రప్రదేశ్ తోడు అని అప్పుడు చెప్పి ఇప్పుడు వచ్చి అది సరికాదు కదా. అన్నం తినే చేయి నరుక్కుంటామా మనం? అది కాదు కదా. సరే, అది కరెక్ట్. ఈవేళ ఏదో అపోజిషన్ వచ్చి అది కానీ ఇదని చెప్పాడని చెప్పేసి మనకు తోచిన మాట ఆడడం కరెక్ట్ కాదు. ఒక ఇంపార్టెంట్ ప్రశ్న ఏంటంటే, మన చదువు సంధ్యలు మారినాయి. నాడు నేడు వచ్చింది, అమ్మఒడి వచ్చింది, ఇంగ్లీష్ మీడియము, ఐబీ సిలబస్ రాబోతుంది. నిజంగానే చదువులు మారినాయా? 100కి 100 విద్యారంగానికి వైద్య రంగానికి యాక్సెప్ట్ చేయాలి సార్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఆనాడు గాంధీ మహాత్ముకు కళ్ళగన్న రోజు అది. ఎప్పుడు కూడా అయితే గాంధీ మహాత్ముకి నూకల్లాగా చెల్లిపోయాడేమో కానీ ఆయన కళ అంతా అదే. విద్యారంగం, వైద్యరంగం, విలేజ్ పరంగా ఎక్కడైతే విలేజ్ ఉందో ఆ విలేజ్లోనే అన్ని సంస్థలు ఉండాలి, అక్కడే వాళ్ళకి పరిష్కారం జరగాలి అని ఒక ఆలోచన గాంధీ మహాత్ముడికి ఉందని కొందరు మీలాంటి పెద్దలు చెప్తే విన్నాను. ఈరోజు అదే విధానం జరిగింది. సరే, ఇప్పుడు మేము ఈ మాటలు విన్నాక ఒక చిన్న సందేహం వస్తుంది నాకు. జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం కాదు, ఆయన చేసే పనితనం. జగన్మోహన్ రెడ్డి గారి పనులు అంటే అభిమానం, ఆ పని తీరి అభిమానం. మాట ఇచ్చాయంటే పని చేస్తారు, అది లెక్క. 2014లో మేనిఫెస్టోలో చాలా వాగ్దానాలు చేసిన చంద్రబాబు నాయుడు నెరవేర్చలేదని 2019లో తీసి పక్కన కూర్చోబెట్టారు. 152 సీట్లు, 175లో 152 వైసీపీకి ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు కొత్త వాగ్దానాలు చేస్తున్నాడు. నమ్ముతారా ప్రజలు? నమ్మట్లేదు. అంటే మేమైతే నమ్మట్లేదు. అయితే మీరు అన్నట్టుగా మిడిమిడి జ్ఞానస్తులు ఏంటంటే నమ్మచాలలేరు. కొంతమంది అయితే అదే నిజమయ్యా అని అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారు, కరెక్టే చంద్రబాబు లాంటి మన రాష్ట్రానికి ఉండాలని అనుకుంటారు. కానీ మరి మీకు తెలుసు, విద్యావంతులకు ఒక 50% మందికి తెలుసు ఈయన అన్ని అబద్ధాలు చెప్తాడని. అబద్ధాలు కదండి. 600 మేనిఫెస్టోలో 600 హామీలు ఇచ్చాడు. ఒక హామీ నెరవేర్చాడా? రైతు భరోసా అన్నాడు, మహిళా సంఘాలకి రుణమాఫీ అన్నాడు, చేశాడా? రుణమాఫీలు మీరు తీరుస్తాను, మీరు తీర్చొద్దన్నారు. వాళ్ళు రూపాయి కట్టవలసిన ₹2 వడ్డీతో చెల్లించారు ఆయన దిగిపోయాక. ఈయన వచ్చి అక్షరాల రూపాయికి చెల్లించాడు, మాట ఇచ్చాడు కాబట్టి. నవరత్నాలు 9 పెట్టాడు ఆయన. 9కి 9 18 హామీలు ఇచ్చినా ఇవ్వకుండా అవి ఇచ్చాడు అన్నమాట, ఎక్స్ట్రా ఇచ్చాడు. ఒకటి వింత అది ఒకటి పెట్టిరు మేనిఫెస్టోలో టీడీపీ వాళ్ళు. అదేంటంటే ఫ్రీ బస్సు. తెలంగాణలో ఆల్రెడీ ఇస్తారు ఫ్రీ బస్సు. ఏంది దాని గురించి మీరు, ఫ్రీ బస్సు మంచిదే అంటారా? ఫ్రీ బస్సు ఏం మంచిదండి, ఆయన అన్ని పెట్టింది అది కరెక్ట్ కాదు. ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ అన్నారు. రోజుకి ఎంతమంది ఆడవాళ్ళు ప్రయాణిస్తారు చెప్పండి సార్? కాకపోతే పక్కన తెలంగాణలో జుట్లు కొట్టుకుంటున్నారు కదా. అదే మేనిఫెస్టోలో ఈయన పెట్టినాడు, గ్యాస్ సిలిండర్ ఇస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తానని. ఈయన ఒక్క నిమిషం, జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పథకాలు లక్షల వేల కోట్లు అప్పయ్యి ఉన్నది అన్నాడు. ₹1కి పావలా ఇచ్చాడు ఆయన. రూపాయికి రూపాయి ఇస్తానంటండి. ఉన్నాయా డబ్బులు? ఉన్నాయా?
ఉన్ని లేకుండా ఇచ్చేస్తానంట. ఆయన రూపాయలు పావలా ఖర్చు పెడితే ఇవే మన ఆంధ్రప్రదేశ్ పాకిస్తాన్ అయిపోద్ది, అదే శ్రీలంక అయిపోద్దని అప్పుల్లో మునిగిపోతామని చెప్పి అంటారు. మరి రూపాయి ఖర్చు పెట్టాలని నేను మేనిఫెస్టోలో ఇచ్చాడు, పెడతాను మీ అందరికి చేస్తానంటాడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? రాష్ట్రాన్ని అమ్మేస్తాడా? చివరిగా లాస్ట్ ప్రశ్న, చివరి ప్రశ్న, జగన్మోహన్ రెడ్డి ఆయన గురించి ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి ఆయన ఒక నిబంధన అండి, అది అనుకుంటే అది చేయగలమా లేదా ఆచితూచి చేస్తాడండి. ఈయన అది కాదండి. చంద్రబాబు నాయుడు గారంటే మాట ఇచ్చేద్దాం, జరిగితే జరిగింది, లేకుంటే మాట తప్పిపోదాం అనే ఆలోచన ఈయనలో ఉందండి. అంతే. మన చిన్న ప్రశ్న, ఎస్ఆర్ నో చెప్పాలి అంతే. ఈసారి ఎలక్షన్లో కులగజ్జి ఉంటుందా? కులగజ్జి అనేది చాలా తక్కువ సార్, కానీ ఉంటుంది. అది కామన్ సార్. అది మన ఇండియా పీపుల్లో, అందులో ఆంధ్రప్రదేశ్ సౌత్ ఏరియాలో అది ఎక్కువ ఉంటుంది సార్. సౌత్ ఏరియాలో కులగజ్జి అనేది ఉంటుంది, అందులో మా ఆంధ్ర ఇంకా ఉంటుంది. థ్యాంక్ యూ అన్న. మీ పేరేంది? గోవింద, తెలుగు. ఓకే. ఇక్కడ అరటిపండ్ల వ్యాపారం అరటిపండ్ల వ్యాపారం ఎన్నేళ్ళు అయింది? మేము ఇప్పుడు ఇంచుమించు తాతల తండ్రుల కాంచి ఉంది. అంతే. అంటే మీరు చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ ఇదే ఇదే. సరే, ఎలక్షన్ వచ్చినాయి, అందుకే మేము తిరుగుతున్నాం. ఒక 2-3 ప్రశ్నలు. మొదటి ప్రశ్న వచ్చేసి 2019 నుంచి ఇప్పటిదాకా వైసీపీ ప్రభుత్వం ఉన్నది. పేదోళ్ళకి నేను చాలా సంక్షేమాలు చేసిన, పేదోళ్ళు నన్ను గుండెలలో పెట్టుకుంటారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటున్నాడు. నిజమేనా? అందినాయా సంక్షేమాలు? గుండెలలో పెట్టుకుంటున్నారా లేదా? ఎక్కడండి పెట్టారు? అన్నీ అతను ₹10 ఇస్తే రూపాయి శాంక్షన్ చేస్తే ₹10 ఇస్తాను అంతే. ఆ ₹10 ఏటి వెళ్ళిందో ఏటో తెలియదు. అంటే అర్థం కావట్లేదు, దీనికి కొంచెం అర్థం అంటే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు కొన్ని లక్షల కోట్లు అప్పు చేశారు. గవర్నమెంట్ అప్పు చేశారు ప్రజలకి. ఇప్పుడు బటన్ నొక్కుతున్నా అని అంటారో తప్పించి ఎంతమందికి వెళ్తుందో తెలియదు ప్రజలకి. అది ఎందుకంటే అర్హులకి అందరికీ, కొంతమందికి కరెంటు ఛార్జీలు ఎక్కువ ఉన్న మనిషి వాళ్ళకి కట్ చేసేయడం, ఇలాంటివన్నీ ఉన్నాయి. సరే, మనము వాళ్ళ గురించి వీళ్ళ గురించి అంత డేటా మన దగ్గర లేదు. మన ఇద్దరి గురించి మాట్లాడదాం. మీకు అందినా ఏమన్నా సంక్షేమ పథకాలు? ఏం లేవు. అంటే మీకంటే మీ ఇంట్లో? మా ఇంట్లో ఏమీ లేవు. మీ ఇంట్లో ఇటుపక్క వాళ్ళకి లేవు? ఇటుపక్క వాళ్ళకి లేదు. ఎవరికి అందలే? సరే, మంచిది. అంటే మీ దగ్గర ఎవరికి అంతలేవు. సరే, జగన్మోహన్ రెడ్డి గారికి చెప్దాం. రెండో ప్రశ్న ఏంటంటే, మీరు ఒక ఇంపార్టెంట్ అన్నారు, ఏంటి ధరలు పెరిగినాయి, కరెంటు బిల్ అన్నారు. నాది ఒక చిన్న డౌట్ అన్న, ఇక్కడికంటే టమాటాలు ₹35 ఇక్కడ. హైదరాబాద్లో ఇందాకే మా ఫ్యామిలీకి, నా వైఫ్కి ఫోన్ చేస్తే ₹40 అన్నది. మహారాష్ట్రలో 45 ఉన్నాయి. అంటే రేట్లు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే పెరుగుతాయి, అన్ని చోట్ల పెరుగుతున్నాయి. కరెంటు బిల్లు, ఇక్కడి కరెంటు బిల్లు కంటే హైదరాబాద్లో అంటే తెలంగాణలో ఇంకెక్కువ ఉంది. అంటే రేట్లు అన్ని చోట్ల పెరుగుతున్నాయి. కానీ తెలంగాణకి జగన్మోహన్ రెడ్డి సీఎం కాదు కదా, మహారాష్ట్ర కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం. అంటే సీఎం చేతిలో ఉంటుందా అన్నీ ఎలాగంటే మన స్టేట్ బట్టి మనకు ఉంటుంది, వాళ్ళ స్టేట్ వాళ్ళది ఉంటుంది. ధరలు అన్ని చోట్ల పెరుగుతున్నాయి కదా, మరి అందులో జగన్మోహన్ రెడ్డి తప్ప ఎట్లా ఉంటుంది? అంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అతను 5 years కూడాను ఏ రోజు కూడాను కరెంటు బిల్లు పెరగలేదు. 5 సంవత్సరాల్లో ఏది పెరగలేదు. ఇతను వచ్చిన తర్వాత 3-4 సార్లు పెరిగాయి. ఈయన వచ్చి 5 ఏళ్ళు అయింది కదా. ఇప్పుడు జనరల్ ఇన్ఫ్లేషన్ మనం క్యాలిక్యులేట్ చేసినా సరే 6-6.5 వద్దు, 5% వేసుకుందాం. 5% అన్నా కూడా 20% పెరిగిపోద్ది, ఆటోమేటిక్గా అదే పెరుగుతుంది ఎవరు ఉన్నా లేకపోయినా. అట్లాంటప్పుడు అది నార్మల్ ఇన్ఫ్లేషన్ అనుకోకుండా ఆ ధరలకి జగన్మోహన్ రెడ్డి గారికి, అంటే నా డౌట్ అడుగుతున్నా మిమ్మల్ని, నేనేం జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మాట్లాడుతున్నాను, డౌట్ అది. ధరలు అనేవి ప్రతి చోట పెరుగుతున్నాయి, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించడం ఏంటి? జగన్మోహన్ రెడ్డికి ఆపాదించడం ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ పెట్టే ఇప్పుడు ప్రతి వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఇప్పుడు తక్కువ ధరలో ఉండాలి. నేను వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో నేను ఎవరికి ఏవి పెంచను, మద్యపాన నిషేధం పూర్తిగా చేస్తున్నాన్నారు. ఏమీ లేదు. ఎక్కడ చేశారు? లేదు. మీ మద్యపాన నిషేధం ₹65 ఉన్న వైన్ 160 230 అంత అమ్ముతున్నారు. మద్యపాన నిషేధం అన్నారు, అది ఏటు కూడా చేయలేదు కదా. నాకు లిక్కర్ గురించి అంత నాలెడ్జ్ లేదు, కానీ పాల ప్యాకెట్ ధర మీకు తెలుసా? తెలుసు. ఎంత పెరిగింది 5 ఏళ్ళలో? పాల ప్యాకెట్ ₹3 అంత పెరిగింది. ఆ ₹3 ₹2 సెంట్రల్ గవర్నమెంట్ పెంచింది. అలాగా అదే అంటే నేను మందు తాగాను, పాలు తాగుతా కాబట్టి నేను పాల గురించి మాట్లాడినా. మందు తాగేటోడు ఏం పని ఉండదు కాబట్టి వాడు మందు గురించి మాట్లాడతాడు, అది నేను అనాలనుకుంటున్నాను. నా కాన్సెప్ట్ అది. సరే, వదిలేద్దాం. మనము వాలంటరీ వ్యవస్థ గురించి మాట్లాడదాం. వాలంటరీ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది? వాలంటీర్ వ్యవస్థ అంటే బాగానే చేశారు, తప్పది. ఎందుకంటే ప్రతి 50 మెంబర్స్కి ఒకరికి పెట్టారు, వాళ్ళు కూడా బాగానే చేశారు, తప్పది.
ఇది నిజంగానే నేను ఎందుకు అడిగిన అంటే అది మంచి పద్ధతి. ఎందుకు అడిగిన అంటే పక్క రాష్ట్రం తెలంగాణలో మొన్ననే ఒక మినిస్టరు ఇతను కొత్తగా పెట్టారు, దానికి హ్యాట్సాప్. వాలంటీర్ వ్యవస్థ బాగుంది. సరే, ఒక చిన్న రాజకీయం మాట్లాడదాం. ఇదే వాలంటీర్లో రాజకీయం ఏంటంటే మధ్యాహ్నం పూట వచ్చి తలుపు కొడుతున్నారు, ఆడవాళ్ళ ఇంట్లో ఉంటే ఇంట్లోకి దూడుతున్నారు అని చంద్రబాబు అన్నాడు. మా జిల్లాలో ఏం లేదండి అలాంటివి. చంద్రబాబు అన్నాడు. పవన్ కళ్యాణ్ ఏమో 30,000 మందికి పైగా ఆడవాళ్ళని ఎత్తుకపోయారు అని చెప్పి ఆయన అన్నాడు. ఇప్పుడు వచ్చేసి ఏమంటున్నారు, లేదు లేదు చాలా మంచి వ్యవస్థ, 10,000 జీతం చేస్తామంటున్నారు. అంటే ఇట్లా మాట మారిస్తే గవర్నమెంట్ పోయిన తర్వాత గవర్నమెంట్ అనేది అది కామన్. అంటే మాట మార్చుడు కామన్ అంటారు. మాట మార్చడం కాదు, ఒక గవర్నమెంట్ అని అంటే ఇంకొక గవర్నమెంట్ వచ్చిన సంక్షేమ పథకాలు అనేది కామన్ కదండి. అంతే అంటారు. సంక్షేమ పథకాలు ఒకరు ఇచ్చారని అంటే ఒకరు ఇస్తారు. ఫస్ట్ సంక్షేమం కాదు, ఫస్ట్ వాలంటీర్ని తిట్టి ఇప్పుడేమో పోడుతున్నారు. నేను దాని గురించి అంటాను. అలాగేం లేదండి, అలాగేం లేదు. సరే, ఫైనల్గా నేను ఒక 2 పేర్లు అడుగుతాను మిమ్మల్ని. 2 పేర్లు మీకు తోచింది చెప్పండి. మొదటి పేరు నారా లోకేష్. ఏందాని భవిష్యత్తు? నారా లోకేష్ అంటే గుడ్ నెంబర్ 1. ఏం నచ్చింది అందులో? ఏం నచ్చిందంటే వాళ్ళు ఫ్యామిలీ కానీ ఒక ఫ్యాక్షన్ కానీ ఏం ఉండదు. వాళ్ళు ఒక అఫీషియల్ ఫ్యామిలీ అది. అట్లొచ్చారా? సరే, మొన్న ఏప్రిల్ నెలలో ఒక మాట అన్నాడు, మార్చి 3వ తారీఖు ఎన్నికలు వస్తున్నాయి అన్నాడు. మర్చిపోయిండేమో కానీ అని అన్నాడు. అంటే అట్లాంటి కొన్ని విషయాలు నోరు జారుతున్నాడు, అందరూ నవ్వుతుంది. అది కామన్ అండి, ఎక్కడ ప్రతి దగ్గర వస్తుంటాయి అలాంటి రాజకీయ నాయకులు అయిన తర్వాత ఒక్కొక్కటి వస్తుంటాయి, తప్పదు. అది ఇప్పుడు మనమే వ్యాపారం చేస్తుండేటప్పుడు ఏదో ఒకటి అంటుంటాం. సరే, నేను వంగవీటి రంగ గారి గురించి అడుగుదాం అనుకున్నా, వద్దులేండి, మానేద్దాము, వద్దులేండి. మన 2వ పేరు వచ్చేసి షర్మిల. ఆమె భవిష్యత్తు ఏంటి? షర్మిల అంటే మనకు తెలియదు. ఆవిడ గురించి వాళ్ళు రాయలసీమలో వాళ్ళది, అంతే తప్పించి మన స్టేట్. నేను కాంగ్రెస్ పార్టీ చీఫ్ అయినా ఇక్కడ కూడా ఉన్నారు, క్యాండిడేట్ ఉన్నారు అనుకుంటా కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ కూడా ఓట్లు అడుగుతున్నది ఉన్నారండి. ఇప్పుడు షర్మిల గారు ఏంటంటే వాళ్ళు ఫాదర్ పెట్టి ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డికి కూడా ఈ అధికారంలో తెచ్చారని అంటే ఒక ఆడపిల్ల మించుమించు మనకు 3 నెలల్లో 4 నెలల్లో పాదయాత్ర చేసి అతనికి అంత గుడ్ విల్గా తీసుకొచ్చిందని అంటే గ్రేటే కదండి. ఒక ఆడపిల్ల 3600 కిలోమీటర్లు నడిచిందంటే హ్యాట్సాప్ కదండి. ఒక చిన్న డౌట్ అన్న, ఆమె తెలంగాణకు వచ్చింది, నేను ఈడబిడ్డని అన్నది, తర్వాత నేను ఆడబిడ్డని అన్నది, ఫైనల్గా ఈడబిడ్డ మీకేమైనా తెలుసా? అత్తవారింటికి వెళ్తే అక్కడ బిడ్డ అవుద్ది, ఇక్కడికి వస్తే ఇక్కడ కన్నవారు, తప్పేం లేదు కదా. తప్పంటలేను కానీ ఆడబిడ్డ అని దానికి వేరేగా ఎత్తి చూపించవలసిన పని లేదు కదా. ఆడపిల్లకి ఎక్కడైనా తప్పేం లేదు, మన ఇంటికాడ ఉంటే అక్కడ పార్టీ అత్తవారు ఇల్లు అంటారు. కాకపోతే వైఎస్ఆర్టీపీ అని చెప్పేసి అక్కడ ఒక పార్టీ పెట్టి కొంతమందిని మోసం చేస్తే కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళు పాపం విజయవాడకు వచ్చి ఏడ్చుకుంటా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. మాకు ఇట్లా చేసింది, నాకు కొంతమంది నా స్టూడియోకి వచ్చారు, వచ్చి నాకు కొన్ని అంటే అట్లా చేయడం కరెక్టేనా? చాలామంది భూములు అమ్ముకుని రోడ్డు మీద పడ్డారు. అలాగే అది కరెక్ట్ కాదు, కానీ మరి అక్కడ పరిస్థితులు బట్టి అప్పుడు చేశారు, ఇప్పుడు మన ఆంధ్రాలో చేస్తారు. ఫైనల్ పేరు ఇదే లాస్ట్ ప్రశ్న అది. పవన్ కళ్యాణ్ గారు, ఆయన భవిష్యత్తు? పవన్ కళ్యాణ్ నెంబర్ 1 అండి, మంచి వ్యక్తి అంటారు. మంచి వ్యక్తి, కానీ మంచోళ్ళు రాజకీయాలలో తొక్కేస్తారు పాపం అంటారు కదా, అట్లా అలాగేం లేదండి. అంటే మంచి వ్యక్తి, నాకు కూడా తెలుసు, కానీ ఒరిజినల్గా ఏంటంటే అతనికి ఎవరు సపోర్ట్ లేకపోయినా ఇన్నాళ్ళు నిలబడ్డారంటే హ్యాట్సాప్ కదా, గ్రేట్ కదా. అంటే సీఎం అయ్యే అవకాశం ఉంది ఫ్యూచర్లో ఉంది. థ్యాంక్ యూ అన్న. బ్రదర్, మీ పేరేంది? సంతోష్ అండి. ఇక్కడ శ్రీకాకుళం అన్న? శ్రీకాకుళం. సరే, ఎలక్షన్లు వచ్చినాయి, గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఉండే, ఎట్లా చేశాడు జగన్మోహన్ రెడ్డి? చాలా బాగా చేశారు. ఏం నచ్చింది మీకు? ఆయన చేసే ప్రతిదీ బాగానే ఉంది. చిన్న మైనస్లు ఉంటాయి కానీ అది కామన్. అది అందరు కూడా 100% చేయలేరు కదా. నాకు తెలిసి 80% వరకు ఆయన అన్నీ చేశాడు. కాకపోతే ఈ మెచ్యూరిటీ అంటే ఇప్పుడు మీరన్న ఒక మాట ఉంది, చాలా మంచి మాట, అన్నింటిలో ప్లస్లు కొన్ని మైనస్లు ఉంటాయన్నారు. ఈ మెచ్యూరిటీ ఎందుకని అందరిలో కనిపిస్తలేదు? తీసుకున్న వాళ్ళే, స్కీములు తీసుకున్న వాళ్ళే ఏమంటారు, అందులో కొన్ని మంచి ఉన్నాయి, అందులో కొన్ని చెడు ఉన్నాయి అంటారు. అంటే అది తీసుకున్న వాళ్ళ బట్టి ఉంటుంది సార్. యాక్చువల్గా ఇప్పుడు అమ్మఒడి పథకం ఉంది, అది అందరూ తీసుకునేటప్పుడు తీసుకుంటున్నారు. కొంతమంది ఎక్స్ప్రెస్ చేయరు, కొంతమంది ఎక్స్ప్రెస్ చేస్తారు. దాని వాల్యూ ఏంటనేది తెలిసిన వాడు ఏంటంటే బయటికి చెప్తాడు, ఆయన గురించి ప్లస్గా చెప్తాడు. అందరికీ వస్తుంది కదా, ఇంట్లో సొమ్ము ఇవ్వట్లేదు కదా, మా సొమ్ము మాకు తిరిగి ఇస్తున్నాడు కదా అని అలా ఆలోచించుకున్నవాడు ఏంటంటే దాని గురించి పెద్దగా పట్టించుకోడు. ఇప్పుడు ఇంకో విషయం ఉంది. ఇప్పుడు అన్న మాట్లాడాడు ఇందా కరెంటు బిల్లు అని. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కరెంటు బిల్లు వాళ్ళకి తెలుసు, తెలంగాణలో కరెంటు బిల్లు ఇంకా పెరిగిపోయింది, తెలంగాణలో మహారాష్ట్రలో ఇంకా పెరిగిపోయింది. ఇక్కడ టమాటాలు 35, హైదరాబాద్లో 40 రూపాయలు ఉన్నాయి, మహారాష్ట్రలో 45 ఉన్నాయి.
అంటే రేట్లు అన్ని చోట్ల పెరుగుతున్నాయి కదా. అదే సార్ కరెంట్ యూసేజ్ అంటే ఒకప్పుడు యాక్చువల్గా ఒక ఇంటికి 300 యూనిట్స్ అయ్యేవి, యావరేజ్గా 6 మంత్స్కి 1800 యూనిట్స్ అలా వచ్చేది. ఇప్పుడు అలా కాదు, ప్రతి ఇంట్లో ఏసీ వాడుతున్నారు, ఫ్రిడ్జ్ వాడుతున్నారు. మనకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ యూజ్ చేసుకొని కరెంట్ బిల్లు సేమ్ రేట్కి కడతామంటే ఎలా అవుద్ది? 5 years బ్యాక్ నా జీతం 10,000, ఇప్పుడు నా జీతం 20,000. అదే 10,000 నాకు ఇప్పుడు ఇస్తే నేను బతకగలనా? అలాగే నేను ఇప్పుడు 10 ఏళ్ళ క్రితం సినిమా టికెట్ 6 రూపాయలు నేల టికెట్, ఇప్పుడు 100 రూపాయలు. అక్కడ ప్రశ్నించింది కరెంట్ బిల్ దగ్గర ప్రశ్నిస్తామంటే ఎలా అవుద్ది? సరే, ఎట్లా ఉంది ఇక్కడ మనకి వాలంటీర్ల వ్యవస్థ ఎట్లుంది? వాలంటీర్ వ్యవస్థ సూపర్ సార్, సూపర్. వాళ్ళ గురించి ఎక్కడ ఏం చెప్పడానికి ఏం లేదు. అది పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా తీసుకొస్తా ఉంటుంది. వాళ్ళు కూడా తెస్తాం అనుకున్నారు. ఇప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అయినట్టయితే నెక్స్ట్ వాలంటీర్ అనేది ప్రతి స్టేట్లో అమలుపరచడం ఇది అవుతుంది. ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి విజయం ఎంత అయితే వాలంటీర్ల విజయం కూడా అంతే. నేను ఒక 2-3 పేర్లు అడుగుతా, వాళ్ళ గురించి ఏమంటారు? మొదటి పేరు వచ్చేసి షర్మిల, ఆమె పరిస్థితి ఏంది? షర్మిల గారు అంటే మరి ఏ విషయం ఏం జరిగిందో కానీ ఆవిడ చేసింది మాత్రం ఆయనకి బ్యాక్ ఉండి నడిపించాల్సిన ఆవిడ, ఆయనకి అలా అవడం మాకు బాధాకరంగా ఉంది. సరే, నారా లోకేష్ గారు ఆయన నాలెడ్జబుల్ పర్సన్ సార్. ఆయనకి మొన్న మీటింగ్లోని ఎలక్షన్ డేట్ ఎప్పుడో చెప్పలేదు, మార్చి 3 అంటున్నాడు. మార్చి 3 అంటున్నాడు. ఏప్రిల్ నెలలో ఆయనతో ఆలోచించడం వేస్ట్. లేదంటే ఒకసారి ఏదైనా మొక్కమొక్క ఇంటర్వ్యూ పెట్టి సార్ ఒకసారి మనకున్న జిల్లాలన్నీ పేర్లు చెప్పండి సార్ అని ఆయనకు ఒకసారి అడగండి. సడన్గా పెట్టండి ఇంటర్వ్యూ, చెప్పి పెడితే ప్రిపేర్ అయ్యి వస్తాడు. ఆయన ప్రిపేర్ అయ్యి వచ్చినా తప్పు చెప్తాడు లేండి 2-3 పేర్లు. అదే అంతే. సరే, 3వ పేరు పవన్ కళ్యాణ్, ఏంది పరిస్థితి? ఎవరండి ఆయన? హీరో కదా, సినిమా హీరోగా సూపర్. ఆయన ఇండస్ట్రీకి చాలా అవసరం. ఆయన మళ్ళీ ఇండస్ట్రీకి వస్తే మాలాటోళ్ళు, నేను థియేటర్లో పనిచేస్తున్నాను, మాలాటోళ్ళకి ఎంతో ఉపయోగం. ఆయన ఇండస్ట్రీకి వచ్చి ప్రతి సంవత్సరం 2 సినిమాలు తీయాలి, అందులో బ్లాక్ బాస్టర్ కొట్టాలి. సినిమా ఇండస్ట్రీ పరంగా అయితే ఆయన నెంబర్ 1. అంటే మీరు ఫ్యాన్, నేను కూడా ఫ్యాన్. అదే ఫ్రాంక్గా చెప్తున్నాను. ఇప్పుడు మా నాన్నగారు ఇంట్లో, మా నాన్నగారు మాకు హీరో, అలాగని మా నాన్నగారు ఎమ్మెల్యే చేస్తే మా నాన్నగారికి ఓటేయరు కదా ఎవరు. బ్రదర్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి 3 రోజుల నుంచి పెద్ద డ్రామా టీవీలో ఓపెన్ చేస్తే, అదే మీకు ఏమైనా నాలెడ్జ్ ఉందంటే మాట్లాడదాం, లేదంటే వదిలేద్దాం. అది ఐడియా లేదు సార్. సరే, ఫైనల్గా శ్రీకాకుళంలో గెలవబోయేది ధర్మవరం ప్రసాదరావు గారు. మీ ఓటు ఎవరికి? ధర్మవరం ప్రసాదరావు గారు. థ్యాంక్ యూ.